తమ్ముడు వెనకకు రా. ప్రభుత్వం నుండి వైఖరి నశించాలి. పరిష్కరించాలి. సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే. సార్ మంచిర్యాల కార్పొరేషన్ పేరుకి అయింది, అందరి ఒకటి కానీ అయినాక అందరి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మంచిర్యాల ఎట్లా కమిషన్లు కొట్టాలి, ఆఖరికి చెత్త ట్రాక్టర్ల మీద కూడా కమిషన్లు తీసుకున్నారు. 10 సంవత్సరాలు మంచిర్యాల మున్సిపాలిటీ డెవలప్మెంట్ కాలే. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇది 3వ సంవత్సరం, సగం అయిపోయింది అలా టర్మ్. ఎమ్మెల్యే గారు గెలిచినాక నెల రోజులల్లా ఆండాలమ్మ కాలనీ నుంచి డంప్ యార్డ్ తీపిస్తా అని చెప్పిండు. ఆండాలమ్మ కాలనీని దత్తత తీసుకుంటా అని చెప్పిండు. ఇప్పటికి ఇది 3వ సంవత్సరం. ఒక ఆండాలమ్మ కాలనీ కాదు, గ్రీన్ సిటీ ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీలన్నిటికి కూడా ఇక్కడ కోర్టు వరకు ఇవాళ డంప్ యార్డ్ వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. 6 నెలల లక్ష్మీ టాకీస్ నుంచి రాజీవ్ నగర్ కి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపడతా అని చెప్పిండు. ఇప్పటి వరకు కనీసం పని ప్రారంభం కాలే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఆఖరికి గోదావరి మీద వంతెన 165 కోట్లు శాంక్షన్ అయి కాంట్రాక్ట్ టెండర్ ఇచ్చినాక ఈ ఎమ్మెల్యే కేవలం స్వార్థం కొరకు తనకు వేరే దగ్గర కడితే మళ్ళా కొత్త కాంట్రాక్టర్ అయితే మళ్ళా కమిషన్లు వస్తాయని వచ్చిన గోదావరి వంతెనను ఆపిన ఎమ్మెల్యే మన మంచిర్యాల ఎమ్మెల్యే. ఇవాళ గోదావరి మీద వంతెన లేక ప్రజలందరూ కూడా పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ నుంచి మంచిర్యాలకు వచ్చే వాళ్ళు రాను 20 కిలోమీటర్లు, పోను 20 కిలోమీటర్లు వాళ్ళకు టైము, అటు ఇంధనము, ఇటు కాస్ట్ కూడా అవుతున్నాయి. అదే విధంగా మంచిర్యాలకి 100 ఫీట్ రోడ్ అని చెప్పిండు. ఎక్కడ పోయింది మీ 100 ఫీట్ రోడ్? సింగరేణి కార్మికులను, రిటైర్డ్ కార్మికులకు 2 గుంటల భూమి ఇస్తా అని చెప్పిండు. పాపం వాళ్ళ ఎలక్షన్లు అప్పుడు నమ్మి ఎమ్మెల్యే చుట్టూ తిరిగిండ్రు. ఇవాళ 2 సంవత్సరాలు అయింది, వాళ్ళ గురించి మాట్లాడేటోడు లేడు. సింగరేణి పట్టాల సమస్యలు అట్లే ఉన్నాయి. ఇవాళ మీరు ఏ కాలనీ తీసుకున్నా, హైటెక్ సిటీ కావచ్చు, కొత్తగా వచ్చిన కాలనీలు కావచ్చు, ఎక్కడ తీసుకున్నా కనీస మౌలిక వసతులు, రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, తాగునీటి సమస్య, ఇవన్నీ కూడా మంచిర్యాల మున్సిపాలిటీలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ప్రతి కుటుంబం దగ్గర సంవత్సరానికి 1000 రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసారు కానీ ఇలా కార్పొరేషన్ మీద ఎట్లా సెటిల్మెంట్లు చేయాలి, గుండాయిజం చేయాలి, రౌడీజం చేయాలి. ఇప్పుడు కొత్తగా పోటీ చేస్తా అనుకున్న కార్పొరేటర్లను కూడా పోలీసులను పెట్టి బెదిరిస్తాడు. బెదిరింపు రాజకీయాలు చేయాలని ఆలోచిస్తాడు కానీ మంచితనంతో ఈ మంచిర్యాలని డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన లేదు. భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ ఈ నగరంలో ఉన్న సమస్యలు, అదేవిధంగా పలు వార్డులలో ఉన్న సమస్యల మీద రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు.